హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అట్టా కోడల వంటలు. ఈరోజు మా అత్తమ్మ బెల్లం బిస్కెట్స్ చేస్తుంది. కావలసిన పదార్థాలు ఏంటి అత్తమ్మ? 2 గిన్నెల గోధుమ పిండి, ఒక గిన్నెడు బెల్లము, 2 చెంచాల రవ్వ, ఇక తగిన గ్లాసుడు పాలు, యాలకుల పొడి చెంచాడు చేయాలి. పాలు పోసి బెల్లం వేసి కర్ర పట్టుకున్నాడు. బెల్లం కరిగింది కదా, బెల్లం అడగోసుకోవాలా. కొంచెం అంత నూనె పోసుకోవాలి. పిండిలా మంచిగా విసుకలిగి పొంగుతాయి బిస్కెట్లు. పిండి పోసుకుంటున్నా, పోసుకొని రవ్వ వేస్తున్నా. ఒకటి సగం కొంచెం అంతా యాలకుల పొడి పోయాలి. ఇలా నూనె మంచిగా ఇట్లా పోసి కలపాలి. పెట్టుకున్న నూనె ఇలా పోసి కలిపినాం కదా, ఇట్లా ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి. ముద్ద వచ్చేటట్టు కలుపుకొని ఇప్పుడు బెల్లం కరగబెట్టిన నీళ్ళు ఇలా పోసేసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటే ఇట్లా కలుపుకోవాలి. ముద్ద కదా మన చపాతీ పిండి లెక్క కలుపుకుంటే మంచిగా బాగా మెత్తగా కాకుండా కొంచెం దొడ్డు ఇంత గట్టిగానే కలుపుకోవాలి. ఇట్లా మంచిగా గట్టిగా వేసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా మంచిగా పెట్టుకోవాలి. ఇట్లా నానాలి. చపాతీ వేస్తున్నాయా, చపాతీ వేసి మన ఇష్టం ఉన్న డిజైన్ లా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన డిజైన్ కట్ చేసుకోవాలి. ముద్దలున్నాయా ఇట్లా ఇప్పుడు లెక్క చపాతీ వేసి ఇట్లనే కట్ చేసుకోవాలి. అన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా, గోలించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయింది, సన్న మంట మీదనే గోలించుకోవాలా. ఈ బిస్కెట్లు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా మంచిగా గోలినాయి తీసేసుకోవాలి. చూడండి మంచిగా గోలినాయి, గోలించుకున్నాము. పిల్లలకు పెడితే ఇట్లా స్నాక్స్ లెక్క మంచిగా తింటారు.